Hi friends, good morning. Myself SS Chakravarti, Star Director in Vestige. So I welcome you all. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ ప్రొడక్ట్ గురించి మీకు డిస్కస్ చేయడానికి మేము ముందుకు వచ్చానండి. సో వన్ ఆఫ్ ద రెవల్యూషనరీ ప్రొడక్ట్ ఇన్ వెస్టీజ్, సచ్ ఏ వండర్ఫుల్ కంపెనీ. సో నేను ఈ కంపెనీలో ఉన్నందుకు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నానండి. ఎందువల్లంటే మన కంపెనీలో లాంచ్ అయ్యే ప్రతి ప్రోడక్ట్ కూడా ఇట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఎకో ఫ్రెండ్లీ అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు అస్, రైట్? సో మన కంపెనీ లాంచ్ చేసిన ఏ ప్రోడక్ట్ అయినా సరే చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరమైన ప్రొడక్ట్స్ అనమాట. సో ఎప్పుడైతే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మన కంపెనీ ఎప్పుడైతే టెక్నాలజీకి అలాగే ఉన్న సిచ్యువేషన్స్కి యూటిలైజేషన్ అయ్యే ప్రొడక్ట్స్ని మన కంపెనీ లాంచ్ చేయడం నిజంగా ఇట్స్ వెరీ గుడ్ టు అస్. అండ్ వన్ ఆఫ్ ద న్యూ లాంచింగ్ ప్రొడక్ట్ మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్. సో ఫస్ట్ ఫినామినల్ ప్రొడక్ట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నానో ఎనర్జైజర్ అనేది ఏంటి? ఓకే, అసలు మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ అనేది ఏంటి అంటే ఒక ఇంజిన్ ఆయిల్ కి ఎడిటివ్ అనమాట. ఓకే, మనం ఏదైతే ఇంజిన్ ఆయిల్ రిప్లేస్ చేస్తూ ఉంటాం కదా ఎవ్రీ 3 months ఒకసారి సర్వీసింగ్ చేసేటప్పుడు, సో ఆ ఇంజిన్ ఆయిల్ తో పాటు దీన్ని యాడ్ చేయడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఓకే, అలాగే ఇంజిన్ ఆయిల్ ఎడిటివ్ యూజ్ చేయడం వల్ల మన వెహికల్కి ఉన్న కండిషన్స్ ఏంటి? ఓకే, అసలు ఇది దేంతో తయారవుతుంది, అసలు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మీతో నేను డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఇంజిన్ ఆయిల్ ఎడిటివ్ మనకు కావాలి? ఓకే, అసలు ఇంజిన్ ఆయిల్ ఎడిటివ్ వేయటం వల్ల ఉపయోగాలతో పాటు అసలు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? అసలు బైక్ కండిషన్ కానీ కరెక్ట్గా లేకపోతే కార్ కానీ 2-wheeler కానీ 4-wheeler కానీ, సో దీనివల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటో మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో కమింగ్ టు హెల్త్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ద అల్టిమేట్ గోల్, బీ ఇట్ అవర్స్ అండ్ అవర్స్ వెహికల్. సింపుల్ కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సో అవర్ ఎస్టేస్ కంపెనీ దిస్ ఈస్ 360 degrees హోలిస్టిక్ వెల్ బీయింగ్. లైక్ మన దగ్గర వాటర్ ప్యూరిఫైర్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, ఓకే, అలాగే ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అండ్ వీటన్నిటితో పాటు మనం ఎలాగైతే హెల్దీగా ఉంటున్నామో అలాగే మనం యూజ్ చేసే మన 2-wheelers 4-wheelers కూడా హెల్దీగా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి. సో దిస్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్, రైట్? సో టు కీప్ ద వెహికల్ ఎట్ ఇట్స్ బెస్ట్, ఇంజిన్ హెల్త్ ఈజ్ అ కీ. సో ఒక మన ఇంట్లో వాడే ఏదైతే వెహికల్స్ ఏదైతే ఉందో 2-wheeler కానీ 4-wheeler కానీ అది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేయాలంటే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది ఇంజిన్ తాలూకా హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? సో వెహికల్ హెల్త్, ఇంజిన్ హెల్త్ అండ్ అవర్ హెల్త్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఓకే, సో ఈ స్లైడ్ అర్థం ఏంటంటే సో మన వెహికల్ హెల్త్ దాంతోపాటు ఇంజిన్ హెల్త్ మన హెల్త్, సో దానికి కనెక్షన్ ఉంది. సో మనం ఏమనుకుంటాం అంటే 2-wheeler 4-wheeler దానికి మనకి ఏం సంబంధం ఉంది అనుకుంటారు. సో లెట్స్ సీ ద పిపిటి ఫ్రెండ్స్. సో ఇన్ ఇండియా 1 car emits 4,600 kilograms ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎవ్రీ ఇయర్. ఒక వెహికల్ నుంచి, ఒక కార్ నుంచి వచ్చే స్మోక్ ఏదైతే ఉందో కార్బన్ డైఆక్సైడ్, అది 4,600 kg కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాడు ఒక సంవత్సరానికి. చూడండి ఫ్రెండ్స్, సో ఇందాక మనం చెప్పిన స్లైడ్ మన కార్, మన 2-wheeler 4-wheeler వెహికల్స్ కి మన హెల్త్ కి ఇంటర్లింక్ అయి ఉంది, రైట్? సో ఎప్పుడైతే 4,600 kg కార్బన్ డైఆక్సైడ్ సంవత్సరానికి ఒక కార్ రిలీజ్ చేస్తే ఆ కార్ నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేయడానికి 220 ఫుల్లీ గ్రోన్ ట్రీస్ ఉండాలి ఫ్రెండ్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే బాగా ఏపుగా ఎదిగిన 220 చెట్లు ఉంటే తప్ప ఈ ఒక కార్ రిలీజ్ చేసిన 4,600 kilograms ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్ప్షన్ చేయదంట. సో ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఇండియా? సో డిఫారెస్టేషన్ జరుగుతుంది, చెట్లు కొట్టేస్తున్నాం. సో ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇప్పుడు చెట్లు పెంచడం అనేది మన చేతుల్లో ఉంది లేదా అనేది పక్కన పెట్టుకుంటే, సో ఒక 4,600 kgs ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయితే ఖచ్చితంగా 220 చెట్లు కావాలి మనకి. సో ఇక్కడ మీకు చూస్తే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి చూసుకుంటే 1 in 8 deaths every year is due to lung diseases caused by bad air quality. సో సంవత్సరానికి 8 మంది చనిపోతే అందులో ఖచ్చితంగా ఒకరు మాత్రం లంగ్ డిసీజ్ చనిపోతున్నారు. కారణం బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ. సో పొల్యూషన్లో పొల్యూటెడ్ గాలి పీల్చడం ద్వారా చనిపోవడం జరుగుతుంది. అలాగే ఇండియా హ్యాస్ 6/10 మోస్ట్ ఎయిర్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గొప్ప విషయం అయితే కాదు. ప్రపంచంలోనే టాప్ 10 సిటీస్లో అందులో 6 cities ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్లీ పొల్యూటెడ్ ఫ్రెండ్స్. సో దురదృష్టం ఏంటంటే ఆ 6 cities మన ఇండియాలోనే ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ ఐ ఓపెనింగ్ సెషన్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓకే, అండ్ వీ నీడ్ టు థింక్ వాట్ కాజెస్ ద పొల్యూషన్, వాట్ ఈస్ అవర్ రోల్ ఇన్ దిస్ పొల్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థింక్ చేయాలి ఫ్రెండ్స్. ఎందువల్లంటే
ఈ పొల్యూషన్ వల్ల వచ్చే మనకు ప్రాబ్లమ్స్ ఏంటంటే వస్తాయి మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు మన రోల్ ఎంత ఉంది, ఈ పొల్యూషన్ మనం ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ పొల్యూషన్ కంట్రోల్ చేయకపోతే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇటువంటివి వస్తున్నాయి. రైట్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందువల్లంటే ఈ రోజున మన పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అలాగని ఈ రోజు అందరినీ కూడా మీరు కార్లు మానేసి, బైక్లు మానేసి, సైకిల్ తొక్కండి, వాకింగ్ చేయండి అని చెప్పడానికి లేదు. ఎందువల్లంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ ట్రెమెండస్, మనకి టెక్నాలజీగా అన్ని రకాలుగా మనం ఎదుగుతున్నాం. సో కాబట్టి మనం చేసుకోవాల్సిన చిన్న చిన్న డిఫరెన్సెస్, చిన్న చిన్న చేంజెస్ మనం కానీ చేసుకోగలిగితే డెఫినెట్లీ వి కేర్ అవర్ మదర్ ఎర్త్. ఓకే, and West is proudly announced presenting a solution to make your vehicle's engine more efficient and contribute towards the environment. సో మనం ఏదైతే 2-wheeler 4-wheeler వాడుతున్నామో సో దానికి ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట. లైక్ ఏంటంటే ఏదైతే మనం ఎన్విరాన్మెంట్కి పొల్యూటెంట్ చేస్తున్నామో మన 2-wheeler ద్వారా 4-wheeler ద్వారా వచ్చే ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మన వెస్టేజ్ కంపెనీ ఒక ట్రెమెండస్ ప్రొడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దట్స్ కాల్డ్ మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ యూనిక్ అండ్ రెవల్యూషనరీ టెక్నాలజీ టు ఎన్హాన్స్ ఇంజిన్ ఎఫిషియన్సీ అండ్ ఆల్సో రెడ్యూస్ పొల్యూషన్. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్ ఇది. ఎందువల్లంటే మన లైఫ్లో మన బాడీ హెల్దీగా ఉండాలంటే మనకు మంచి న్యూట్రిషన్ కావాలి, అలాగే మన వెహికల్ హెల్దీగా ఉండాలంటే దాని ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉండాలి. రైట్, వాట్ ఈస్ మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్? సో అసలు మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ అంటే ఏంటి? సి, మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఈజ్ అన్ ఎడిటివ్ ఫర్ ఇంజిన్ అలాంగ్ విత్ ఇంజిన్ ఆయిల్ ఫర్ బెటర్ ఇంజిన్ హెల్త్. సింపుల్ ఫ్రెండ్స్. సో ఇది సెపరేట్ ఏం కాదు ఫ్రెండ్స్. మనం ఏదైతే ఇంజిన్ ఆయిల్ మారుస్తామో, సో 300 కిలోమీటర్స్కి, 400 కిలోమీటర్స్కి, 3 మంత్స్కి, 6 మంత్స్కి ఏదైతే మారుస్తూ ఉంటామో ఇంజిన్ ఆయిల్తో పాటు దీన్ని యాడ్ చేయాలి. ఇట్స్ ఏ ఇంజిన్ ఆయిల్ ఎడిటివ్. రైట్, సో ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంజిన్ తాలూకా హెల్త్, మీ ఇంజిన్ తాలూకా ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకే, అండ్ ఇట్ గివ్స్ ప్లాటినం సిరామిక్ కోటింగ్ టు ఇంజిన్ ప్లాటినం టు ఇంజిన్. ఎందుకు ప్లాటినం సిరామిక్ కోటింగ్ మాత్రమే ఎందుకు యూజ్ చేశారంటే ఇది స్టీల్ కన్నా 20 times హార్డర్. ఓకే, అలాగే 5 times షైనర్ దాన్ స్టీల్ అనమాట. ఓకే, సో ప్లాటినం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ యూజ్ చేస్తాడు ఇందులోని. సో ఇది యూజ్ చేయటం వల్ల, ఈ ప్లాటినం సిరామిక్ కోటింగ్ ఇంజిన్ యూజ్ చేయటం వల్ల ఇంజిన్కి స్మూత్ అవుతుంది బండి. ఇంజిన్ అనేది సైలెంట్ వస్తుంది, స్మూత్నెస్ అవుతుంది, అలాగే బెటర్ మైలేజ్ని కూడా మనకి రిక్వైర్మెంట్ ఉంది, బెటర్ మైలేజ్ కూడా మనకి వస్తుంది. రైట్, సో వాట్ ఈస్ మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్? ఏ యూనిక్ అండ్ రెవల్యూషనరీ టెక్నాలజీ. మ్యాక్డ్రైవ్ is perfect nano ceramic which is produced with a ceramic plus metallic coating technology, and it contains 20 nanometer platinum coated zirconium powder. సో ఇందులో ఏం యాడ్ చేస్తారంటే ప్లాటినం కోటెడ్ జిర్కోనియం పౌడర్ని ఎమల్సిఫైడ్ ఇన్ మినరల్ ఆయిల్లో కలిపి ఇయటం వల్ల రిస్టోరేషన్ అండ్ ప్రొడక్షన్ లెవెల్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇంజన్కి. ఓకే, అండ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎందుకు ప్లాటినం అంటే ఇట్ ఈస్ హార్డర్ దాన్ 20 times హార్డర్ దాన్ స్టీల్. ఓకే, అండ్ ఇందులో ఉన్న నానో పార్టికల్స్ ఏం చేస్తాయంటే మన ఇంజన్కి ఒక లేయర్లా ఫామ్ అవుతుంది. ఓకే, అలాగే ఇట్స్ ఎ థర్మల్ బ్యారియర్ కోటింగ్ ఇన్సైడ్ ద ఇంజన్ సిలిండర్ ప్రివెంట్స్ హీట్ లాస్. హీట్ లాస్ అవ్వకుండా ఈ జిర్కోనియం అనేది సో ఇంజన్కి పట్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే హీట్ లాస్ అవ్వకుండా చూసుకుంటుంది. రైట్, అండ్ this is the only technology in the world which can convert BS4 vehicle into BS6 engine without ever opening it for next 30,000 kilometers. So such a wonderful product friends. ఎందుకంటే మన BS4 వెహికల్ని BS6గా మార్చుకోవచ్చు. సో సింపుల్. సో జస్ట్ యూజింగ్ అవర్ మ్యాక్డ్రైవ్ నానో యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ 30,000 kilometers జస్ట్ ఇమాజిన్ చేయండి, 30,000 kilometers వరకు మళ్ళీ ఈ మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ మళ్ళీ మీరు యూజ్ చేయక్కర్లేదు. ఓకే, సో అంత మంచి ప్రొడక్ట్. ఎప్పుడైతే దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇట్ రిడ్యూస్ ఇంజన్ డ్రాగ్, ఫ్రిక్షన్ అండ్ నాయిస్. సూపర్. సో అలాగే బ్రింగ్ ఇంజిన్ పవర్ టు 100%. సో దాని మాక్సిమం పర్ఫార్మెన్స్ లెవెల్స్ని పెంచుతుంది, కంప్రెషన్ ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే ఇంజన్ని రీస్టోర్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే ఫ్యూయల్ కన్జంప్షన్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఈ రోజున మనకి ప్రైస్ పెరుగుతుంది. ఓకే, ఎందువల్లంటే ఇప్పుడు మనకి నీడ్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ, బట్ వీటి మీద మనం ఏం ఆలోచిస్తామంటే పెట్రోల్ రేట్లు తగ్గితే బాగుంటుంది, డీజిల్ రేట్ తగ్గితే బాగుంటుంది అనుకుంటాం తప్ప, బట్ వై డోంట్ యూ ఇంక్రీజ్ అవర్ మైలేజ్? సో మన ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించి మైలేజ్ని ఇంప్రూవ్ చేస్తే సో మ్యాక్డ్రైవ్ నానో ఇస్ అ వన్ స్టాప్ సొల్యూషన్ అండ్ reduce harmful exhaust emissions of all engines. So
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం స్టైల్ చెప్పుకున్నాం, ఎన్విరాన్మెంట్ కి మనం ఏదైనా హెల్ప్ చేసేది ఏదైనా ఉంది అంటే, సో మన ఎమిషన్ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది మన మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్. మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ బెనిఫిట్స్ చూసేయడం వల్ల మీరు ఆల్రెడీ చెప్పుకున్నాం, మైలేజ్ ని 15% ఇంప్రూవ్ చేస్తుంది, పికప్ బాగా పెరుగుతుంది, నాయిస్ లెవెల్స్ తగ్గిస్తుంది, వైబ్రేషన్ కంట్రోల్ చేస్తుంది, అండ్ ఇంజన్ తాలూకా ఫ్రిక్షన్ ని, ఇంజన్ లైఫ్ ని ఇంప్రూవ్ చేస్తుంది, రెడ్యూస్ ఓవరాల్ ఎమిషన్ అప్ టు 70%, అండ్ సింగిల్ కోటింగ్ లాస్ 30,000 కిలోమీటర్ల వరకు మళ్ళీ మీరు నానో ఎనర్జైజర్ ని మార్చక్కర్లేదు, మళ్ళీ ఇంకోటి యాడ్ చేయక్కర్లేదు. ఓకే, అండ్ ఇంప్రూవ్స్ ఫ్యూయల్ సేవింగ్. సో మనం ఒక 9 times మనం కానీ ఫ్యూయల్ కొట్టిస్తే అప్ టు 15% ఎప్పుడైతే మైలేజ్ బాగా ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి 9th ఫీలింగ్ అనేది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఎకో ఫ్రెండ్లీ మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ రెడ్యూస్ CO2. సో సచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ మనం రిలీజ్ అవుతుందో మన వెహికల్స్ ద్వారా, సో వెహికల్ ద్వారా యావరేజ్ గా మనం చూసుకుందాం, ఒక ప్యాసింజర్ వెహికల్ 4,600 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ సంవత్సరానికి రిలీజ్ చేస్తే, ఓకే ఇది రిలీజ్ చేస్తుంది మనం చెప్తున్నాం ఆల్రెడీ, 4,600 kg కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయితే దీనికి 222 ఫుల్లీ గ్రోన్ ట్రీస్ అనేవి కావాలి ఇది అబ్జర్వేషన్ అవ్వడానికి, రైట్? సో ఇప్పుడు మనం చెట్లు పెంచే కార్యక్రమంలో మనం ఉన్నామా లేదని మనకు కూడా తెలుసు, బట్ అట్లీస్ట్ దాన్ని మన వెహికల్ నుంచి తగ్గించగలిగితే, ఎప్పుడైతే మీరు మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ వాడటం ద్వారా 20% CO2 ఎమిషన్ ని మీరు కంట్రోల్ చేయొచ్చు. సో దీని ద్వారా ఏమవుతుందంటే, వితౌట్ మ్యాక్డ్రైవ్ 4,600 kg కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది సంవత్సరానికి, అదే మ్యాక్డ్రైవ్ యూజ్ చేయడం వల్ల 3,650 kg, అంటే సుమారుగా 20% మనకి రెడ్యూస్ అవుతుంది. సో అట్లీస్ట్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, వీఆర్ పార్ట్ ఆఫ్ సేఫ్ అండ్ రెస్పాన్సిబిలిటీ మన చేతుల్లో ఉంది కాబట్టి అట్లీస్ట్ వీ హ్యావ్ టు రెడ్యూస్, ఓకే వీ హ్యావ్ టు రెడ్యూస్ ద పొల్యూషన్ విత్ యూజింగ్ మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఫ్రెండ్స్, రైట్? సో సింపుల్ వన్ టైం అప్లికేషన్, సింపుల్ 30,000 కిలోమీటర్కి సింగిల్ టైం కోటింగ్ సరిపోతుంది కాబట్టి ఒక్కసారి యూజ్ చేయడం ద్వారా 30,000 కిలోమీటర్ వరకు మనకి ఇంజిన్ అనేది కొత్తగా అయిపోతుంది, BS4 BS6 వెహికల్ అయిపోతుంది. ఓకే, అండ్ ఆల్రెడీ మనం చూసుకున్నాం. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ నానో ఎనర్జైజర్ వర్క్స్, ఇంక్రీజ్ కంప్రెషన్ రేట్స్ పెంచుతుంది, లాంగివిటీని పెంచుతుంది, ఓకే స్మూత్ అవుతుంది వెహికల్, క్వైటర్ నాయిస్ ఎక్కువ ఉండదు, అండ్ ఎకనామికల్ ఆపరేషన్. సో మైలేజ్ కూడా మనకి కంట్రోల్ పెరుగుతుంది, రైట్? అండ్ సీ ద డిఫరెన్స్ ఫ్రెండ్స్ వెన్ యూజింగ్ బిఫోర్ నానో ఎనర్జైజర్ వేయడానికన్నా ముందు. సో బోర్కి వచ్చిందంట కదా వెహికల్, సో ఆ వెహికల్ ఎలా ఉండి ఎనర్జైజర్ యూజ్ చేసిన తర్వాత సో వండర్ఫుల్ గా మనకి యూ ఫీల్ ఇట్ ఫ్రెండ్స్ డెఫినెట్. ఎందుకంటే మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం, అండ్ మా టీంలో చాలా మంది 2-wheeler కి 4-wheeler కి ఇచ్చినారు, ఫెంటాస్టిక్ టెస్టిమోనియల్ ఫ్రెండ్స్, ఫెంటాస్టిక్ రిజల్ట్స్ ఉన్నాయి అందరికీ కూడా. సో చాలా మంది ఫోన్ చేసి కూడా మనకు చెప్తా ఉంటారు, సార్ మ్యాక్డ్రైవ్ చాలా బాగుంది, నా వెహికల్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, పికప్ రేషియో పెరిగింది, మైలేజ్ బాగా ఇంప్రూవ్ అయింది, ఎమిషన్ కంట్రోల్ అయింది. సచ్ ఎ వండర్ఫుల్ ప్రొడక్ట్. ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ యూ హ్యావ్ టు రెస్పాన్సిబుల్ టు ద ఎన్విరాన్మెంట్. So you have to use MacDrive Nano Energizer and recommend to everybody, right? And see, ఎప్పుడైతే MacDrive Nano Energizer యూజ్ చేయడం వల్ల పికప్ పెరిగింది, ఇంజిన్ బాగా స్మూత్ అయ్యింది, దీనివల్ల ఏమవుతుందంటే ప్రతిసారి మనం సర్వీస్ స్టేషన్స్ తీసుకెళ్లే విజిట్స్ తగ్గుతాయి, అలాగే మనకి మనీ సేవ్ అవుతుంది, అలాగే టైం కూడా మనకి మిగులుతుంది, రైట్? అండ్ ఈ లాక్డౌన్ టైంలో చాలా వరకు అన్ని కూడా వెహికల్స్ అన్ని లాక్డౌన్ అయిపోయినాయి, సో ఎవరు ఎక్కువ యూజ్ చేయలేదు. సో ఇప్పుడు ఇటువంటి టైంలో మనకి ఇంజిన్ డ్యామేజ్ కాకుండా చూసుకోవడానికి ఖచ్చితంగా మనకి నానో ఎనర్జైజర్ బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ హెల్త్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ద అల్టిమేట్ గోల్. సో ఆల్రెడీ మనం ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం. సో హియర్ వీఆర్ ప్రమోటింగ్ మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ టు ఎన్విరాన్మెంటల్ ఎకో ఫ్రెండ్లీ ఫ్రెండ్స్. సో ఐ రికమెండ్ ఎవ్రీబడి షుడ్ యూజ్ మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ యువర్ 2-wheelers అండ్ 4-wheelers. అండ్ ప్రతి ఒక్కరికి చెప్దాం ఫ్రెండ్స్, అట్లీస్ట్ మన రెస్పాన్సిబిలిటీగా, ఓకే మన రెస్పాన్సిబిలిటీగా ఎన్విరాన్మెంట్కి అట్లీస్ట్ వీ సేవ్ అవర్ మదర్ ఎర్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జీ సర్టిఫికేషన్స్ మీరు ఆల్రెడీ చూడొచ్చు ఇక్కడ. సో మ్యాక్డ్రైవ్ నానో సర్టిఫైడ్ ఫ్రమ్ వేరియస్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్స్. దీస్ ఆర్ సర్టిఫికేషన్స్ యూట్యూబ్లో ఉన్నాయి, మీకు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మెర్సిడీస్ బెంజ్, వాల్వో, ఆడి, కియా, టొయోటా, హోండా, హుండై. సో దీస్ వెహికల్స్, దీస్ మ్యానుఫ్యాక్చర్స్ అప్రూవ్డ్ ఫ్రెండ్స్ నానో ఎనర్జైజర్ అనేది. చాలా మంచి ప్రొడక్ట్ సర్టిఫికేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో బెటర్ ఇంజన్ హెల్దియర్ వరల్డ్ విత్ మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్. సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ మీకు లాస్ట్ మళ్ళీ మీకు కీ పాయింట్స్ చెప్తాను. ఎకో ఫ్రెండ్లీ, CO2 ఎమిషన్ కంట్రోల్ చేస్తుంది, ఇంజిన్ లైఫ్ పెంచుతుంది, అలాగే ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది, మైలేజ్ని ఇంప్రూవ్ చేస్తుంది, రెడ్యూస్డ్ ఎయిర్ అండ్ నాయిస్ పొల్యూషన్.
ఇంకేం కావాలి ఫ్రెండ్స్, మనం యూస్ చేసే 2-వీలర్ 4-వీలర్కి ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నప్పుడు వై డోంట్ వి యూజ్, రైట్? సో దీస్ ఆర్ మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్. ఇది మనకి 2-వీలర్ అండి. మీరు స్లైడ్లో చూడవచ్చు, 2-వీలర్కి ఎంఆర్పి మనకి 1495 రూపీస్ వస్తుంది. మన డిపి ప్రైస్ 1280 రూపాయలు. దీనికి 42 పాయింట్స్ వస్తాయి మనకి. అలాగే 4-వీలర్ కూడా మన దగ్గర ఉంది. ఎంఆర్పి 1870 రూపీస్ అండ్ డిపి 1600 రూపీస్, 53 పాయింట్స్ వస్తాయి మనకి. అండ్ ఈ 2-వీలర్ అయితే ఖచ్చితంగా మనం 2-వీలర్కి వేసుకోవచ్చు, ఆటో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది 2-వీలర్ ఇవి. అండ్ 4-వీలర్ వెహికల్స్ అన్నింటికి వేసుకోవచ్చు. అండ్ బస్సెస్ కానీ లారీస్ కానీ ఈ 4-వీలర్ ఏదైతే ఉందో అది ఒక 2 పౌచెస్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ మనం 4-వీలర్ ఖచ్చితంగా మనం బస్సెస్కి, లారీస్కి, క్రేన్స్కి, హెవీ ట్రక్స్ కూడా మనం ఇవ్వచ్చు. సో బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్. నేనైతే మాత్రం ఖచ్చితంగా నేను గట్టిగా ప్రమోట్ చేస్తున్నాను. నా టీంలో చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో పర్సనలీ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ వెహికల్స్ విత్ ద మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జీ ప్రొడక్ట్స్. అండ్ రియల్లీ నేను ప్రతి ఒక్కరికి దీన్ని రికమెండ్ చేస్తున్నాను. ప్లీజ్ సేవ్ అవర్ మదర్ ఎర్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎన్ష్యూర్ రైట్ డోస్ మీరు ఆల్రెడీ ఇక్కడ చూసారు మీకు. ఓకే, 1 ప్యాకెట్ సరిపోతుంది 2-వీలర్స్కి 3-వీలర్స్కి. ఓకే, అలాగే 2 ప్యాక్స్ పడతాయి. ఓకే, ట్రక్స్కి, హెవీ వెహికల్స్కి. అలాగే 4-వీలర్స్కి 1 ప్యాక్ చాలు ఫ్రెండ్స్. ఓకే, అండ్ హియర్ ఇట్ ఈస్ అవర్ గ్రేట్ స్పాన్సర్ అండ్ గ్రేట్ అప్లైన్ మెంటర్ శైలన్ శ్రీనివాస్ గారు. సో ఆల్రెడీ we started our 4-వీలర్ వెహికల్ కాల్డ్ మేము మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ యూజ్ చేస్తాం. వి ఫీల్ ఇట్. సో డెఫినెట్లీ యూ కెన్ ఆల్సో ఫీల్ ఇట్. సో మీరు కూడా యూజ్ చేయండి, డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారు 100% ట్రూత్. ఓకే, డోంట్ వెయిట్ ఫ్రెండ్స్, జస్ట్ పర్చేజ్ యువర్ మ్యాక్డ్రైవ్ ఎనర్జైజర్ విత్ ద వెబ్సైట్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మీరు తీసుకోవచ్చు. మీ ఐడిలో మీరు పర్చేస్ చేసుకోవచ్చు, మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి. అండ్ డెఫినెట్లీ యూ ఫీల్ ఇట్ అండ్ యూ సాటిస్ఫై ఫ్రెండ్స్, డెఫినెట్లీ. ఓకే, and thank you so much. Wish you well. Thank you friends.